హాయ్ అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మీకు ఎంతో ఉపయోగపడే వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదండి, అది నిజమేనండి. నరదృష్టి ఎలా ఉంటుంది, తగిలితే ఎలాంటి బాధలు మనం అనుభవిస్తాము, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ నరదృష్టిని కానీ ఎలా తరిమి కొట్టాలి ఈ అమావాస్యకి చక్కటి రెమెడీతో మీ ముందున్నానండి. ముందుగా నరదృష్టి తగిలితే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామనేది షేర్ చేయబోతున్నాను. మన ఇంట్లో మనశ్శాంతి కోల్పోతామండి. మెయిన్గా ఏ పని చేసినా కలిసి రాకపోవడం, తరచుగా గొడవలు అవ్వడం, ఇంట్లో పిల్లలు అనారోగ్య పాలవడం, ఆర్థిక సమస్యలు, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అవి మనకు రాకపోవడం, ఇంట్లో మనం ఏ పని చేసినా సరిగ్గా చేయకపోవడము, అంటే చేద్దాంలే తర్వాత నెక్స్ట్ చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయడము, పిల్లలు కానీ పెద్దలు కానీ అనారోగ్య సమస్యలు అనుభవించడము, అంటే అనారోగ్య సమస్యల బారిన పడడము, ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయండి నరదృష్టితోటి. నరదృష్టి ఎలా ఉంటుంది అనేది కూడా షేర్ చేస్తానండి. ముందుగా నరదృష్టి ఎలా తగులుతుంది అంటే, మనం డెవలప్ అవుతున్నా మన చుట్టూ ఉన్న జనాలు కానీ, మన సన్నిహితులు అంటే స్నేహితులే కానీ, మన బంధువులే కానీ ఏదైనా వస్తువు కొన్నా, లేకపోతే ఏదైనా ఫ్లాట్ కొన్నా, బంగారం కొన్నా, అరే భలే కొన్నారే మీరు, భలే డెవలప్ అవుతున్నారేంటి, ఓ అంటే ఈ నెల కొన్నామనుకోండి, నెక్స్ట్ నెల ఏదైనా కొన్నా కూడా అరే భలే డెవలప్ అవుతున్నాం ఏంటని 1కి 4 సార్లు అన్నారనుకోండి, అది నరదృష్టి కిందకే వస్తుందండి. అది భయంకరంగా ఉంటుంది నరదృష్టి. అది ఎలా తగులుతుంది అని అంటే, మనిషి దృష్టి అనేది చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే మన కంటి చూపుకి మహాశక్తి ఉంటుందండి. ఆ శక్తి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మంచి దృష్టితో చూశారనుకోండి మంచి జరుగుతుంది, చెడు దృష్టితో కానీ చూశారనుకోండి ఇంకంతే సంగతులు. ఆ నెక్స్ట్ డే అనేది మనం మంచం మీద నుంచి లేవమండి, అంత భయంకరంగా ఉంటుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి మన ఇంట్లో యుద్ధమే. మెయిన్గా మనశ్శాంతి కోల్పోతాము, తరచుగా అనారోగ్య పాలవుతాము. ఈ నెగిటివ్ ఎనర్జీతో పెద్ద యుద్ధమే చేయాలంటే మనకు శక్తి చాలదండి, అంత భయంకరంగా ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ. అవన్నీ తరిమి కొట్టాలంటే ఈరోజు మనకి అంటే అమావాస్య నాడు మంచి అంటే అమ్మ చల్లని చూపు మన మీద ఉండాలి అంటే ఫస్ట్ ద్వారపూజతో స్టార్ట్ చేసుకుందామండి. అంటే సాయంత్రం చేసుకోండి. ఇది మ్యాక్సిమం ఏ వారం అనేది ఏమీ లేదండి, కానీ అమావాస్య కలిసి వచ్చింది కదా శుక్రవారం, ద్వారపూజతోటి అమ్మని ఆహ్వానం చెప్పుకుంటూ మనము ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి అమ్మకి ఆహ్వానం చెప్పుకోవడానికి నేను ద్వారపూజతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది గుమ్మం ముంగట ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఇది మెయిన్ అండి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ముఖ్యంగా మనం ఒక 2 ప్రమిదలు ఉండాలండి. ప్రమిదలను శుభ్రంగా నీట్గా శుభ్రపరచుకొని పసుపు గంధము అంటే కుంకుమైన పసుపైన అలంకరించుకోండి. చక్కగా ఒక పిరికెడు అంటే ప్రమిదలో సరిపడేంత గళ్ళుప్పు వేయండి. ఎక్కడ మచ్చ లేకుండా ఉన్న నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేయండి. అంటే మధ్యలో కట్ చేసామనుకోండి 2 భాగాలు అవుతాయి కదా. ఒక భాగాన్ని వచ్చేసి పసుపులో డిప్ చేయండి, తర్వాత భాగాన్ని వచ్చేసి కుంకుమలో డిప్ చేయండి. అంతేనండి, పెద్దగా కష్టపడవసరం లేదు. కానీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఇట్టే పోతుందని గట్టిగా నమ్మి చేయండి. ఎందుకంటే ఇది నమ్మకం కంటే గళ్ళుప్పుతో పరిహారం కదండి. అమ్మవారే తరిమి కొడుతుందండి ఈ నెగిటివ్ ఎనర్జీని. అలా నమ్మి చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ రెమెడీ తోటి. ఇది గుమ్మం ముంగట ఇలా పెట్టేసేయండి. అంటే మనం ఒక ప్రమిదలో గళ్ళుప్పు నిమ్మకాయని పసుపులో కుంకుమలో ముంచేసి ఇలా పెట్టామన్నమాట. సింపుల్ రెమెడీ అండి. ఈ సింపుల్ రెమెడీనే అని కానీ పరిష్కారం అయితే సూపర్గా ఉంటుంది, పవర్ఫుల్ అయిన రెమెడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఆహ్వానం చెప్పుకోవడానికి నేను ఇక్కడ ఒక రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షతలు కొన్ని పుష్పాలు వేసుకున్నాను, జవ్వాది పౌడర్ కూడా వేసుకున్నాను. సాయంత్రం పూట అమ్మవారి శుక్రవారం పూజ చేసుకుంటాం కదండి, ఆ వీడియోతో కూడా మీ ముందుంటాను. శుక్రవారం పూజ చేసుకుంటాం కాబట్టి మనము ఈ విధంగా అమ్మవారికి ఆహ్వానం చెప్పుకుంటూ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసే తల్లి అనుకుంటూ మనం ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీపం ధూపం నైవేద్యం అండి. ఒకవేళ నడవడానికి దారి లేదు, మాకు ఒకటే గుమ్మం ఉంది అని అనుకుంటే మాత్రానికి ఇట్లా సింపుల్గా చేసుకోండి. ఉత్తర ద్వారం ఉంటే కూడా ఉత్తర ద్వారంకేలు కూడా చేసుకోవచ్చు అండి. మనము ద్వారపూజ అమ్మవారిని ఆహ్వానం చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇది ఇంకోటి పవర్ఫుల్ అయిన రెమెడీ అంటానండి, ఎర్ర నీళ్ళతో పరిహారం. ఈ పరిహారం ఎలా ఉంటుందంటే, మనం చెప్పాను కదా ముందే, 1కి 4 సార్లు ఎవరైనా అరే భలే డెవలప్ అవుతున్నారేంటి, అరే భలే కొంటున్నారేంటి వస్తువులు అన్నవారికండి ఇది మంచి రెమెడీ అనమాట. ఇంకా నెక్స్ట్ డే అని మాత్రానికి తెలిసిపోతుంది మనకి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయింది ఇంట్లో అనేది తెలిసిపోతుందండి. ఎవరో కాదండి, మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కలే, మన బంధువులే మన మీద పడి ఏడ్చుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి బాధతో సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న రెమెడీ కూడా, ఒక ప్లేటు అంటే రాగిది కానీ ఇత్తడిది కానీ లేదంటే స్టీల్ ప్లేట్ అయినా తీసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇది ముఖ్యంగా
పసుపు ఎరుపు నీళ్ళైనా తయారు చేసుకోవచ్చు. అంటే ఎర్ర నీళ్ళు ఎలా తయారు చేసుకుంటున్నానంటే ఇక్కడ సున్నము వాడానండి. సున్నంలో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా మనం కదిపామనుకోండి, ఏలు పెట్టి ఇలా తిప్పామనుకోండి ఎర్రగా అయిపోతుంది. తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఇలా నేను పసుపును కుంకుమని డిప్ చేసుకున్నాను నిమ్మకాయ ముక్కల్ని. ఆ తర్వాత వాటిపైన బిళ్ళలు అంటే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూర బిళ్ళని వెలిగించాను. ఇది మనము ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా దిష్టి తీయండి. మెయిన్గా నరదృష్టి ఎంత పవర్ఫుల్ అనేది మీకు చెప్పాను కదండి, అది తగిలిందనుకో ఇంకా అది అసలు మనం ఏ పని చేసినా డెవలప్ కామండి. ఇంట్లో ఉన్న నరదృష్టి ఇట్టే పోతుంది. ఇది ఖచ్చితంగా ఫుల్ పవర్ అని నేను చెప్తానండి. ఇది మనం ఎన్ని గుమ్మాలు ఉన్నాయో కిచెన్కి కూడా తీయండి. కిచెన్కి, బెడ్రూమ్కి, హాల్కి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మానికి తీసేయండి. తర్వాత బయట ఉన్నది మెయిన్ ద్వారం అంటే గేట్ దగ్గర ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర కూడా ఇంటి మొత్తానికి తీసేసి మనం ఎవ్వరు తొక్కని ప్లేస్లో పోయాలండి. ఒకరికి ఎప్పుడు హాని చేయకూడదని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ఎవరికి హాని చేయకోకుండా పడేయండి. ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మనము ఇంకా మాదంటే పల్లెటూరు కాబట్టి ఏదైనా చెట్టు దగ్గరలోనే ఎవరి తొక్కని ప్లేస్లో పడేస్తాము. అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న వాళ్ళైతే సింకులో వదిలేసేయండి, కానీ ఎక్కువ నీళ్ళు కొట్టేసేయండి. ఈ ముందు నిమ్మకాయలు పెట్టాను చూడండి, ఇక్కడ నిమ్మకాయలను ఉప్పుతోటి ఒక ప్రమిదిలో పెట్టాను కదా, అది వచ్చేసి ఆ రోజంతా ఉంచేయండి. శుక్రవారం కదా, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫామ్ చేసుకుంటుంది, అది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే అనేది మనము ఎక్కడైనా తొక్కని ప్లేస్లో అయినా ఆ ఉప్పు అంటే ప్రమిదలు ఉంచుకోవచ్చు, నిమ్మకాయ ఉప్పును మాత్రం పడేసేయండి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మని ఆహ్వానించుకున్నాము మనము. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా ఒక దెబ్బతో తరిమి కొట్టినట్టుగా మనకు ఈ రెమెడీస్ చేసుకోండి. మంచి ఫలితాలు అనేది మీ లైఫ్లో రావాలి. రోజు అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి నిండుగా ధూపం వేసుకోండి. ఇంటి నిండుగా ధూపం వేసుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు కూడా రాకుండా ఉండాలంటే మనం తెల్లావాళ్ళతో ఇలా ధూపం వేసుకోండి. తెల్లావాళ్ళతో ధూపం ఎలా వేసుకోవాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేసేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటే. ఈ విధంగా అనేది ఇంటి నిండా ధూపం వేసుకోండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లో రాకుండా మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామోరంపొడి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.